ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు స్టేట్ బీజేపీ లీడర్స్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, రానున్న ఎలక్షన్స్ లో ఆఖరి స్థానానికి పడిపోతుందన్నారు. మరోవైపు బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎలక్షన్ ఫండ్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. బిల్డర్ల పైన, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన, కంపెనీల పైన, ఆఫీసర్ల పైన, కాంట్రాక్టర్ల పైన బెదిరింపులు చేసి ఈరోజు సూట్ కేసులు ఢిల్లీకి మోస్తున్న పరిస్థితి ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు. మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు, నెలల రైతులకు అప్పుల మాఫీ చేస్తామన్నారు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అవేమీ లేవు. చిట్చాట్ లో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలకాయ మీద మెడకాయ ఉన్నోళ్లు ఎవరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని అన్నారు. అవినీతిని వ్యతిరేకించి రాముడిని నమ్మితే బీజేపీలోకి హరీష్ రావును ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ ను అవినీతి పార్టీ అని మొదట చెప్పింది తామే అన్నారు. అలాంటిది కేసీఆర్ తో ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు బండి సంజయ్. తమకు రాముడు లాంటి మోదీ ఉన్నారని, దేవుడిపై నమ్మకం ఉన్నోళ్లందరూ బీజేపీకి ఓటేస్తారన్నారు బండి సంజయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3వ ప్లేస్ వస్తుందని జోస్యం చెప్పారు బండి సంజయ్. లోక్సభ ఎన్నికల ముందు చేరికలను ముమ్మరం చేసింది బీజేపీ. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వెల్లెల రామ్మోహన్ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇక మరోవైపు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులకు కూడా కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.